ఇప్పుడు కొంతమంది పిల్లలు వాళ్ళ మా అమ్మ నాన్న పూజ చేస్తూ ఉంటారు, మేము చేయకుండా కూడా పర్వాలేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. కానీ అది తప్పండి. వాళ్ళకి 25 ఏళ్ళ తర్వాత వాళ్ళకి అందలేదండి ఆ పూజ. వాళ్ళందుకు వాళ్ళు స్వయంగా చేసుకోవాలి. కొంతమంది అనుకుంటూ ఉంటారు మగపిల్లలు, అప్ప మా అమ్మ బాగా చేస్తూ ఉంది పూజ, నాకు అందుతుంది, నేను బాగా బిర్యానీ తినుకొని ఉండొచ్చు, బాగా బట్టలేసుకొని మంచిగా బాగుండొచ్చు అని కలలు కంటూ ఉంటారండి కొంతమంది మగపిల్లలు. ఆడపిల్లలు అంటే ఒక రకంగా ఉంటారండి, మగపిల్లలు అలా అనుకుంటూ ఉంటారు. కొంతమంది మనం చూస్తూ ఉంటామండి, బాగా పూజలు చేస్తూ ఉంటారు, చాలా కష్టం పడి పూజలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఫలితం ఏమీ కనిపిస్తూ ఉండలేదు. వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అంటూ ఉంటారు, మేము ఎన్ని పూజలు చేస్తామో, ఎన్ని పొద్దున్నుంచి ఎన్ని పూజలు చేస్తూ ఉంటామో, మాకు ఏ ఫలితము ఉండదు అని. అది ఇప్పుడు చేసిండేది ఇప్పుడు రాదండి వాళ్ళకి. ఇప్పుడు చేసిండేది ఇప్పుడు నేను చేసుకుంటా అనేది ఇప్పుడు రాదు నాకు, నెక్స్ట్ జన్మకి. అంటే నేను చనిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మకి అది నాకు పనికొస్తుందండి. వడ్డీ రూపంలో అది నేను చేసిండేది నాకే ఉంటుందండి. అది నేను చేసిండేది నాకే ఉంటుంది. అది నేను చేసిండే పూజ అది నాకే పని. నేను ఏ రకంగా అనుకొని చేసినానో ఆ రకంగా అది పనికొస్తుంది. ఏదో ఇప్పుడు ఏమనుకుంటున్నాను, మంచి భర్త మంచి పిల్లలు కావాలా, బాగుండాలా, నా ఫ్యామిలీ బాగుండాలా, అందరూ బాగుండాలా అనుకొని మనం ఏం సంకల్పం చేసుకున్నామో అదే సంకల్పమే మనకు జరుగుతుందండి. నెక్స్ట్ జన్మకి అదే రూపము అదే సంకల్పమే జరుగుతుంది. మనం అందరినీ తిట్టుకొని అందరూ వాళ్ళు ఇది అయిపోవాలి వీళ్ళు అదే నెక్స్ట్ జన్మ కూడా అదే అదే ఉంటుందండి మనకి. మనం ఏం చేసుకుంటామో, మంచి చేసుకుంటే మంచి ఉంటుంది, చెడు చేసుకుంటే చెడు. ఇప్పుడు అనుకుంటాం, ఇప్పుడు పూజ చేయక కొంతమంది పూజ చేయరండి, నెక్స్ట్ జన్మ కూడా అలాగే ఉంటారు వాళ్ళు. అలాగే పుడతారు, ఆ స్టేజ్లోనే పుడతారండి వాళ్ళు. ఇంకా అధ్వానంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఎందుకంటే పూజ చేసుకుంటేనేనండి ఫలితము. ఎప్పుడన్నా కానీ పూజ చేసుకుంటే నాకు పూజ చేసింది అని దేవుడు మంచి ఇంట్లో జననం ఉంటుందండి. మన జననము మనం చేసుకోండి పాపపుణ్యాలు బట్టి మన జననం నిర్ణయిస్తాడంట దేవుడు. మనం చేసుకోండి బట్టి మనం ఏదో కర్మ చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో ఇలా పుట్టినాము. ఇప్పుడు మంచి చేసుకొని మంచి కర్మలో మనం ఉంటే నెక్స్ట్ జన్మకి మనకి జననం చాలా బాగుంటుందండి. చాలా మంచి ఫ్యామిలీలో మంచి జననం బాగుంటుంది మనకి. ఇప్పుడు మనం చేసుకోండి మంచి చెడు నుంచినే ఫలితం ఉంటుందండి మనకి. ఇప్పుడు చేసుకోండేది నెక్స్ట్ జన్మకి, ఇప్పుడు చేసుకోండేది ఈ జన్మ రాదండి మనకి. నెక్స్ట్ నేను ఎందుకంటే భగవద్గీతలో నేను చదివినాను, ఈ వాక్యాలన్నీ నేను చదివినానండి. భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పిండేది కూడా అంతేనండి. ఇప్పుడు చేసుకోండేది మనకి ఈ జన్మలో రాదు, నెక్స్ట్ జన్మకి అది మనకి పనికొస్తుందండి. కొంతమంది అంటారు, నేను ఎన్ని పూజలు చేస్తానో కానీ నాకేమీ మంచి జరగలేదు అని.